ఇంద్రవెల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలిసారి అధికారికంగా నిర్వహించే అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు. సంస్మరణ దినోత్సవంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల్ జమీన్ జంగిల్ నినాదంతో హక్కుల కోసం అడవి బిడ్డలు చేసిన పోరాటంపై తుపాకీ గుండ్ల వర్షం కురిసింది. ఈ పోరాటంలో 13 మంది అమరులయ్యారు. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్న ఇంద్రవెల్లిలోని నిలువెత్తు స్మారక స్తూపం ఆ దారి వెంట వచ్చిపోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ గిరిజన వీరుల త్యాగాలను గుర్తు చేస్తూనే ఉంది. అధికారుల వేధింపులు, వ్యాపారుల మోసాలతో ఆదివాసీ గిరిజనులు చట్టబద్దమైన హక్కుల కోసం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాడు పోరుబాట పట్టారు. భూ సమస్య పరిష్కారం కోసం పోరును మరింత ఉధృతం చేశారు. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ రోజు సోమవారం వారసంత కావడంతో గిరిజనులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం తొలుత సభకు అనుమతిచ్చినా ఆ తర్వాత సభకు అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించారు. సభను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. 144 సెక్షన్ విధించారు. అయినా ఇంద్రవెల్లి జనసంద్రంగా మారింది. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి జనాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాటా పెరిగి పరిస్థితి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దశాబ్దాలు గడిచినా హామీలు నెరవేరలేదు. ఈ చరిత్రలో మొట్టమొదటిసారిగా జల్ జంగల్ జమీన్ భూమి విముక్తి కోసం అమరులైనటువంటి కుటుంబాల సందర్భంగా ఏదైతే జలియన్వాలా బాగ్ ఉందో ఆ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధమం పోరాట గడ్డ ఈ ఇంద్రవెల్లి అడ్డ. అందులో భాగంగా నేడు గత పరిపాలనలో చేయనటువంటి పనులు నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ దళిత గిరిజన సభ మొట్టమొదటిసారి ఇంద్రవెల్లి గడ్డలో పెట్టడం, అందులో భాగంగా ఆ రోజు ఏవైతే ప్రభుత్వ పరంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీ మేరకు నేడు అమలైన ఈ స్తూపానికి ప్రత్యేకంగా 1 కోటి రూపాయలు కేటాయించి దీనికి ఒక శృతివనంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే గతసారి హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము రగల్ జెండా కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై రగల్ జెండా, జై జై ఆదివాసీ. ఈ కాల్పుల ఘటనలో మృతి చెందిన ఆదివాసీల స్మారకార్థం అదే స్థలంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించారు. కానీ ఆ స్తూపాన్ని 1986లో పోలీసులు పేల్చివేశారు. దీంతో ఆదివాసులు చేపట్టిన ఆందోళనల ఫలితంగా మరోసారి 1987లో స్తూపాన్ని నిర్మించారు. అక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు గతంలో పలు ఆంక్షలు విధించేవారు. నిషేధిత ప్రాంతంగా పేర్కొంటూ ఎవరిని అనుమతించలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీ సంఘాలు ప్రతినిధుల స్తూపం వద్దకు వచ్చి మృత వీరులకు నివాళులర్పించారు. కానీ స్మారక దినాన్ని బీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించలేదు. కార్యక్రమంకు పెద్ద ఎత్తున జనులు తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. దీనికి కారణము వెలమబొజ్జు పటేలు, అతని ద్వారానే అవుతుంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి పిసిసి కాకముందు ఇంద్రవెల్లి వచ్చి స్తూపం దగ్గర కొబ్బరికాయ కొట్టి పోయిండు. మళ్ళా దళిత దండర ప్రోగ్రాం ఇక్కడ పెట్టిండు, సక్సెస్ అయింది. అందుకొరకే అమరులు అయిన వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం ఇస్తున్నారు. అందుకొరకే ఇక్కడ ఇప్పుడు 1 కోటి రూపాయల పని ప్రారంభించి పని పూర్తి అయింది. ప్రభుత్వము మంచిగా డెవలప్మెంట్ చేయాలని రగల్ జెండా తరఫున మేము కోరుతున్నాం. అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ఏమీ చేయకపోవడం, ఆదివాసీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిచ్చింది. దీన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ హోదాలో ఇంద్రవెల్లిలో పర్యటించారు. స్తూపం వద్ద దళిత గిరిజన దండోరా పేరిట భారీ సభను నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కాల్పులపై ఆదివాసీలకు క్షమాపణ చెప్పారు.
ఆదివాసీలకు తాము అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలను ఆదివాసులు నమ్మి కాంగ్రెస్ ను ఆదరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నాటి ఇంద్రవెల్లి సభనే కారణమన్న సెంటిమెంట్ తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి పర్యటనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మొదటిసారిగా ఆదివారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా కలెక్టర్తో సహా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు. అమరులైన కుటుంబాలకి పోయినసారి మేము ఆల్రెడీ వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు కూడా ఇష్యూ చేశాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇంద్రం ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రైకార్ ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున యూనిట్లు ఇద్దామని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. జీవో కూడా బయటికి రావడం అనేది జరిగింది. 20 ఏప్రిల్ నాడు ఇక్కడ కొందరికి ఇవ్వడానికి కూడా మేము అతుగా ప్రయత్నం చేస్తున్నాం. మిగతా కలెక్టర్ గారితో అదేవిధంగా పిఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఆ యొక్క సమాచారాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ ఈసారి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. తప్పకుండా ఒక చారిత్రాత్మక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం. ఈ రోజు ఆదివాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా దీనికి కావాల్సిన అభివృద్ధి ఏమైనా కావాలనుకున్నప్పుడు తప్పకుండా మంత్రివర్యులకు చెప్పేసి మిగతా డెవలప్మెంట్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మా వంతుగా సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. కాంగ్రెస్ సర్కార్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుండటంతో ఆదివాసీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.